హలో, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను తోటకూర పప్పు చేస్తున్నాను. ఈ తోటకూర పప్పుని చాలా రకాలుగా చేసుకుంటారు. నేను ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు. కొందరికి తోటకూర అంటే ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు కూడా తినేస్తారు. చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను కందిపప్పు తీసుకున్నాను, ఒక బౌలు. కడిగి పెట్టేసుకున్నాను వాటర్తో. ఒక 2 సార్లు వాటర్ కడిగి పెట్టేసుకున్నాను. ఒక 15 మినిట్స్ సోక్ చేసి పెట్టుకున్నాను, అంటే నానబెట్టుకున్నాను. పప్పు నానింది ఇక్కడ. అంటే ఈ బౌల్తో తీసుకున్నాను, మీకు చూపిస్తున్న బౌల్తో ఒక బౌల్ తీసుకున్నాను, అంటే కప్పుతో. నేను ఇక్కడ 3 కప్స్ వాటర్ వేసుకున్నాను, అంటే నానబెట్టేటప్పుడు ఒక కప్పు వేసుకున్నాను, తర్వాత ఒక 2 కప్స్ వేసుకున్నాను. టోటల్ 3 కప్స్ వేసుకున్నాను, అంటే 1 కప్పు కందిపప్పుకి 3 కప్స్ వాటర్ వేసుకున్నాను. అలాగే పసుపు, కొద్దిగా కారము, ఒక 3 పచ్చిమిర్చి, మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను. ఇక్కడ ఒక హాఫ్ వేసుకున్నాను, ఇక్కడ పప్పులో ఉడికించడానికి వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద తోటకూర కట్ట తీసుకున్నాను, శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసి వేసుకుంటున్నాను. రెండు చిన్న టమాటాలు కూడా వేసుకున్నాను కట్ చేసుకొని. ఇలా తోటకూరని పప్పులో వేసి ఉడికించుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది చాలా. ఇక్కడ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా చింతపండు నానబెట్టి వేసుకుంటున్నాను, అంటే చిన్న నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువగా, అంటే 2 రెబ్బలు వేసుకున్నాను, అంటే 2 ఇంచెస్ వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాను. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పప్పుని. ఇక్కడ 3 విజిల్స్ వచ్చేసాయి, అంటే పప్పు ఉడికిపోయింది. ఇక్కడ నేను చూపిస్తున్నాను విజిల్ తీసి. ఇక్కడ పప్పు బాగా ఉడికిపోయింది, అంటే చక్కగా కుక్ అయింది. ఒకవేళ పప్పు ఉడకనట్టు అనిపిస్తే పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ ఒకసారి మెదుపుకోవాలి. ఇక్కడ నేనేమీ మెదుపుకోవట్లేదు, అంటే నేను 3 విజిల్స్ పెట్టాను కదా మీడియం ఫ్లేమ్లో. పప్పు చక్కగా ఉడికిపోయింది. జస్ట్ ఒక గరిటె తీసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ పప్పు కొద్దిగా చిక్కగా ఉంది కదా, నేను కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదండి, ఎప్పుడైనా మనము కుక్ చేసేటప్పుడు వేడి వాటర్ వేసుకోవాలని, కొద్దిగా వాటర్ని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి, అవే వేసుకోవాలి. ఇక్కడ రుచికి సరిపడ సాల్ట్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్నాక వాటర్ చూసుకోవాలి, మనకు చిక్కగా ఉంటే చూసుకొని వేసుకోవాలి, అంటే కొద్దిగా ఇంకెక్కువ వాటర్ కావాలంటే వేసుకోవచ్చు, అంటే పలసగా ఉండాలంటే చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటున్నాను. కరివేపాకుని అలాగే రెబ్బలతో వేసేసుకుంటున్నాను, అంటే స్టెమ్తో వేసేసుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఆకులతో కూడా వేసుకోవచ్చు.
ఇలా పప్పు మరిగేటప్పుడు ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేసుకుంటాను నేను. సరే మూత పెట్టేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఆయిల్ కానివ్వాలి. ఇక్కడ నేను పోపు గురించి ఒక గిన్నె పెట్టుకున్నాను. పోపు వేయడానికి ఆయిల్ వేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా మినపప్పు, కొద్దిగా కచ్చాపచ్చ దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను. ఎలాగైనా మనము వెల్లుల్లి వేసుకుంటాం కదా పోపులోకి, అలాగే కొద్దిగా కచ్చాపచ్చ దంచి వేసుకుంటున్నాను. ఒక 5-6 రెబ్బల్ని. నేను ఇక్కడ ఆనియన్ మీడియం సైజ్ తీసుకొని హాఫ్ పప్పు ఉడికేటప్పుడు వేసుకున్నాను. మిగతా హాఫ్ ఇక్కడ పోపులో వేసుకున్నాను. సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇలా పోపులో ఆనియన్ ముక్కలు కట్ చేసి వేసుకుంటే పప్పు బాగుంటుంది. ఇక్కడ ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుంటాను. ఇంగువని ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేయండి, వేసుకోకండి. పోపు రెడీ అయిపోయింది. ఇక్కడ మరుగుతున్న పప్పులో వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా పోపు వేసుకున్నాక ఒక 1-2 మినిట్స్ కొద్దిసేపు అలాగే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు మరగనిచ్చే అవసరం లేదు. ఒకసారి ఇలా మూత పెట్టేసుకోవాలి 1-2 మినిట్స్. ఇక్కడ పప్పు రెడీ అయిపోయింది, తోటకూర పప్పు. ఈ పప్పు అన్నంలోకి చాలా బాగుంటుందండి. మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే తోటకూర పప్పు రెడీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.